హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. గతంలో మనం చెప్పుకున్నాం, ఒక వీడియో చేసుకున్నాం అంగన్వాడీకి సంబంధించి టీచర్స్ మరియు ఆయాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటివి రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ వేకెన్సీస్ ఇప్పుడు జిల్లాల వారీగా రిలీజ్ అవుతున్నాయి. జిల్లాల వారీగా ప్రస్తుతం మహబూబ్ నగర్ అండ్ పెద్దపల్లి డిస్టిక్కి సంబంధించి వేకెన్సీస్ అనేటువంటివి రిలీజ్ అయినాయి. అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైతే మొట్టమొదటిసారిగా మన వీడియోని చూస్తున్నారో, మన ఛానల్ని చూస్తున్నారో, వాళ్ళు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. భవిష్యత్తులో నేను ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఏ ఏ జిల్లాలకి ఏ ఏ నోటిఫికేషన్స్ అనేటువంటివి వస్తున్నాయి, ఇలాంటి వివరాలు అన్నిటితో కలిపి వీడియోస్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీకు చేరుకుంటాయి. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మహబూబ్ నగర్ జిల్లాకి ప్రాజెక్టు దేవరకద్ర ప్రాజెక్టు, జడ్చర్ల ప్రాజెక్టు, మహబూబ్ నగర్ రూరల్ ప్రాజెక్ట్, మహబూబ్ నగర్ అర్బన్ ప్రాజెక్టు, ఇలా ఈ 4 ప్రాజెక్టులో మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు అర్హులై ఉంటారు. ఇది నోటిఫికేషన్ కనుక మీరు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి 18/6/2026 18వ తారీఖున జూన్ నెలలో మనకు వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ మనకి మన యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇదిగో చూడండి, www.tz.nic.in. ఇందులో కనుక మీకు వెళ్ళినట్టయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటి కనిపిస్తాయి. ప్రస్తుతం మనకి 4 ప్రాజెక్టులు, ఐసిడిఎస్ ప్రాజెక్టు దేవరకద్ర, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జడ్చర్ల, ఐసిడిఎస్ ప్రాజెక్టు మహబూబ్ నగర్ రూరల్, అలాగే మహబూబ్ నగర్ అర్బన్, ఈ 4 ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే అంగన్వాడీ టీచర్లు దేవరకద్రలో 7 ఉన్నాయి, జడ్చర్లో 24 ఉన్నాయి, మహబూబ్ నగర్ రూరల్లో 18 ఉన్నాయి, మహబూబ్ నగర్ అర్బన్లో 15 ఉన్నాయి. మొత్తం 64 వేకెన్సీస్ అనేటువంటివి మనకి టీచర్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఆయా పోస్టులు కనుక చూసినట్లయితే మనకి దేవరకద్రలో 9, జడ్చర్ల అన్నిటికంటే ఎక్కువ ఉన్నాయండి. జడ్చర్ల ఐసిడిఎస్లో ఎక్కువగా ఉన్నాయి, జడ్చర్ల ప్రాజెక్ట్లో 49, అలాగే మహబూబ్ నగర్ రూరల్లో 25 అండ్ మహబూబ్ నగర్ అర్బన్లో 30, 113 ఆయా పోస్టులు ఉన్నాయి. అలాగే 64 టీచర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 177 పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చిందండి, ఈ నోటిఫికేషను. సో దీనికి దరఖాస్తు ప్రారంభ తేదీ కనుక చూసినట్లయితే దీని యొక్క ప్రారంభ తేదీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి అంటే కనుక 20/6/2026 నుండి ఇది స్టార్టింగ్ డేట్ అండి. కాబట్టి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకుంటున్నారు. కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, అభ్యర్థులు ఈ నోటిఫికేషను అప్లై చేయవలసినటువంటి చివరి తేదీ ఏది అంటే 2026. సో ఈ డేట్స్ అనేటువంటివి చాలా ముఖ్యం. సో ఈ డేట్స్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి. ఇది మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా పాత జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కనుక చూసుకుంటే దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్ నగర్ రూరల్, మహబూబ్ నగర్ అర్బన్, వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే టీచర్లు మొత్తం 64 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే ఆయాలు 113 వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ 20 జూన్ 2026 నుంచి మనకి ప్రారంభమైంది. అలాగే 30/6/2026 ఈ తేదీ వచ్చేసరికి లాస్ట్ డేటు. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా చేయరా అనేటువంటిది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే టీచర్ పోస్టులు ఎవరైతే ఉన్నారో టీచర్ పోస్ట్కి అప్లై చేసేటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ లేదా 12th లేదా ఇంటర్ పాస్ అయి ఉండాలి. మీరు ఏ గ్రూప్ పాస్ అయినా సరే సంబంధం లేదు, ఏ గ్రూప్ అయినా సరే. కానీ ఇంటర్లో మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి మీకు వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది. దీనికి ఇంటర్ మార్క్స్కి 70% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. 70% వెయిటేజ్ అంటే టోటల్ 100 మార్క్స్కి స్క్రీనింగ్ అయితే కనుక అందులో 70% మీకు కేవలం ఈ యొక్క 10th ఇంటర్లో వచ్చినటువంటి మార్క్స్కే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందండి.
అదే కనుక ఆయా పోస్టులు కనుక అప్లై చేసుకున్నట్లయితే ఆయా పోస్టులకు మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. దీనికి కూడా 70% మనకి అవసరం అవుతుందండి. పాస్ వెయిటేజ్ ఇస్తారు, 70% వెయిటేజ్ ఇస్తారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో కూడా మనకి నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది. అలాగే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఈ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా మనకి అప్లికేషన్ వివరాలు అడుగుతున్నారు. దీనికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూలై 6 6th జూలై 2026 లాస్ట్ డేటు ఫర్ పెద్దపల్లి డిస్టిక్. పెద్దపల్లి డిస్టిక్ ఏదైతే ఉందో పెద్దపల్లి డిస్టిక్కి 6/7/2026. అదే గనక మహబూబ్ నగర్ అయితే గనక అది ఈ నెల జూన్ 30 వరకు మాత్రమే ఉన్నది. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అప్లై చేసుకోవాలి. అయితే దీని యొక్క ఖాళీల వివరాలు నేను మళ్ళీ పెద్దపల్లి జిల్లాకి సెపరేట్గా వీడియో చేస్తాను, అందులో మీరు చూడొచ్చు. అలాగే మీరు ఈ వివరాలు చూడాలి అంటే కనుక నేను ఇందాక చెప్పినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మీకు వెళ్ళి చూస్తే కనుక వివరాలన్నీ ఉంటాయి. అదేవిధంగా మీకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు కావాలి అంటే కనుక ఆ వివరాలు నాకు వాట్సాప్ చేసినట్లయితే లేదా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఆ వీడియోలో నేను లింక్ పెడతాను. మీరు కింద వీడియోలో కామెంట్ చేయండి, నాకు వెబ్సైట్ లింక్ పంపించండి అని చెప్పేసి అడగండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, అదేవిధంగా ఇక్కడ సెలక్షన్ కమిటీలో ఎవరుంటారు? ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ద్వారా జరుగుతుంది. డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఉంటుందండి. సో ఈ డిఎస్సి లేదా డిఎల్ఎస్సి కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీలో ఎవరుంటారు అంటే మనకి ఐటీడీఏ ఏరియాలో ఉన్నటువంటిది కాకుండా ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఏరియాల్లో కనుక మనం చూసినట్లయితే దీనికి ఈ కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్ ఉంటారు. చైర్మన్ ఎవరు? చైర్మన్ జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. అలాగే సంబంధిత జడ్చర్ల అని చెప్పేసి మళ్ళీ సెపరేట్గా రూరల్ అర్బన్ మనం చెప్పాం కాబట్టి మహబూబ్ నగర్ అర్బన్ వాళ్ళకి సంబంధిత ఆర్డీఓ మెంబర్గా ఉంటారు. అలాగే ఆ జిల్లాకి ఒక డిఎంహెచ్ఓ ఉంటారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, డిఎంఎండ్హెచ్ఓ, ఈయన కూడా మెంబర్గా ఉంటారు. దీంతో పాటు మనకి డిడబ్ల్యూఓ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు. ఆమె కూడా ఇందులో మనకి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మెంబర్గా ఉంటారు. సో ఒకవేళ ఐటీడీఏ ఏరియా అయినట్లయితే ఐటీడీఏ ఏరియాలో మనకి చైర్మన్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్తో పాటు ఆర్డీఓతో పాటు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటారు. అలాగే డిఎంహెచ్ఓ ఉంటారు. డిడబ్ల్యూఓ మనకి మెంబర్గా ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి. అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే సో మనకి కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ గైడ్ లైన్స్ ఇదంతా కూడా ఇది ఇక్కడ ఇచ్చినటువంటిది ఏమో పాతది, ఇది కొత్త గైడ్ లైన్స్ అండి. కొత్త గైడ్ లైన్స్ కనుక మనం చూసినట్లయితే మనకి ఇంటర్మీడియట్లో సాధించినటువంటి 12th లేదా ఇంటర్లో సాధించినటువంటి మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ మార్క్స్కి వెయిటేజ్ 70%గా తీసుకుంటారు. 100లో 70% మీకు వచ్చినటువంటి మార్కుల్లో వెయిటేజ్ కింద మీకు తీసుకుంటారు. అలాగే ఒకవేళ కనుక మీరు వీడియో అయినట్లయితే ఒకవేళ మీలో ఎవరైనా వీడియోస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఒక 5 మార్క్స్ కలపడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఆర్ఫన్స్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే అనాథులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి 10% మార్క్స్ అనేటువంటిది కలుపుతారు. 10 మార్క్స్ ఇక్కడ పర్సెంట్ అంటే 100కి తీసుకుంటాం, 10 మార్క్స్ కలుపుతారు. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరన్నా కనుక ఉన్నట్లయితే అంటే దివ్యాంగులు వికలాంగులు ఉన్నట్లయితే వాళ్ళకి 5 మార్కులు కలపడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిటీ 2-3 క్వశ్చన్స్ వేస్తారు. ఏంటంటే మీరు ఈ ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నారు, మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంది కదా, వేరే ఉద్యోగం చేయొచ్చు కదా, అసలు అంగన్వాడీ టీచర్లు డ్యూటీలు ఏ విధంగా ఉంటాయి, మీరు ఏ విధంగా పిల్లల్ని చూసుకుంటారు, క్లాసులు ఏ విధంగా చెప్తారు, ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా మనకి సెలక్షన్ కమిటీలో ఉన్నటువంటి ప్రశ్నలు కనుక చూసినట్లయితే వాటికి ఒక 10 మార్కులు, ఇంటర్వ్యూకి 10 మార్కులు, ఆ విధంగా 100 మార్క్స్కి స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది.
ఇందులో మ్యాక్సిమం వెయిటేజ్ మీకు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం వెయిటేజ్ ఉంటుంది. 70% వెయిటేజ్ దానికే ఉంది. ఒకవేళ కనుక వీడియోస్ ఉంటే కనుక వాళ్ళకి 5 మార్కులు కలుస్తాయి, లేకపోతే కలవు. అలాగే ఆర్ఫన్స్ అంటే ఏంటి, ఈ 20 మార్కులు కూడా కలిసేటువంటి అవకాశం లేదు. ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఈ మార్కులు కలిసేటువంటి అవకాశం ఉంది. వీడియోస్ అలాగే ఆర్ఫన్స్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఈ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఈ 20 మార్క్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ 20లో 3 కేటగిరీలు ఉంటే కనుక వాళ్ళకి 3 వస్తాయి, లేదా ఏ కేటగిరీ వాళ్ళకి సంబంధిస్తుందో వాళ్ళకి వస్తుంది. ఒకవేళ లేకపోతే ఈ 70 మార్కులు మాత్రమే మీ వెయిటేజ్ కింద తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎంట్రీలో ఉన్నటువంటి 10 మార్కులు అంటే మొత్తం 80 మార్కులకు మాత్రమే మీకు వస్తుంది. కానీ మీలో ఏదన్నా ఈ కేటగిరీలు ఉంటే కనుక ఆ మార్క్స్ వచ్చి యాడ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ అప్లై ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అనేటువంటిది ఒక సెపరేట్ వీడియో అనేటువంటిది నేను చేస్తాను. అలాగే ఆ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను, ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా మనకి సెలక్షన్లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే దీనికి మిగిలిన జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేటువంటివి ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన వెంటనే నేను వీడియో అనేటువంటిది చేస్తాను. అలాగే అంగన్వాడీ వేకెన్సీస్ వస్తున్నాయి అని చెప్పి మొట్టమొదటిసారిగా వీడియో చేసి మీకు తెలియచేశాను. కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అదేవిధంగా మళ్ళీ మీకు ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటివి అన్నీ కూడా పూర్తి వివరాలు మీకు తెలియచేస్తాను. ప్రస్తుతం అయితే మనకి మహబూబ్ నగర్ జిల్లా అండ్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ అప్లికేషన్ అనేటువంటిది మీరు పెట్టుకోవచ్చు. అయితే ఇది బెస్ట్ ఏంటి అంటే మొబైల్ ఫోన్ ద్వారా పెట్టుకోవడం వలన మీకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీకు సిగ్నల్ ప్రాబ్లం రావచ్చు, మీ ఆండ్రాయిడ్ ఫోన్లో అది ఓపెన్ కాకపోవచ్చు, నెట్ స్పీడ్గా ఉండకపోవచ్చు. బెస్ట్ ఏంటి అంటే మీరు ఈ సేవా సెంటర్కి వెళ్ళండి. ఈ సేవా సెంటర్కి వెళ్ళి ఈ సేవా సెంటర్లో వాళ్ళకి నోటిఫికేషన్ అనేటువంటి చూపిస్తే వాళ్ళు అందులోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సపోజు మీరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వారు అయితే మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటివి, అలాగే ఆ ప్రాజెక్ట్ జడ్చర్ల అన్నారంటే జడ్చర్ల లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అర్హత పొంది ఉంటారు. లోకల్ పీపుల్ మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. నేను స్టేట్లో ఎక్కడైనా సరే అప్లై చేస్తానంటే అది అర్హత ఉండదు. కాబట్టి మీరు ఆ యొక్క సర్టిఫికెట్లు అయ్యి కాపీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఒక్కసారి నేను ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉందో ఆ గైడ్లైన్స్ తెలుసుకుని మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో తీసుకుని ఈ సేవా సెంటర్కి వెళ్ళండి. ఈ వీడియో చూపించండి ఈ సేవా సెంటర్లో. అక్కడ జాగ్రత్తగా 1 by 1 అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మీరు మొబైల్ ఫోన్లో అప్లోడ్ చేసుకున్నట్లయితే మీకు నెట్ ఇష్యూస్ రావచ్చు, లేదా మీ ఆండ్రాయిడ్ ఫోన్ అనేటువంటిది సపోర్ట్ చేయకపోవచ్చు. అలాగే ఫోన్లో అప్లై చేయడం అనేటువంటిది అంత ఈజీ కాదు. కొంచెం అప్లోడ్ చేయడంలోని వాటిలోని ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. మిస్టేక్ అయితే కనుక మీరు అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి నెట్ సెంటర్కి వెళ్ళండి, ఈ సేవా సెంటర్కి వెళ్ళండి. అక్కడ డీటెయిల్గా కూర్చోండి, 1-2 గంటలు అక్కడ అవసరమైతే స్పెండ్ చేయండి. మొత్తం అక్కడ ఈ సేవా సెంటర్లో మీరు కనుక లేదా ఎవరైనా మంచి నెట్ నా పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ ఇంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ల్యాప్టాప్లో ఓపెన్ చేసి ఆ యొక్క ల్యాప్టాప్లో మీరు వివరాలన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఈజీగా అప్లై చేయొచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు కానీ లేదా వీటికి సంబంధించినటువంటి వెబ్సైట్ వివరాలు కానీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే మీకు కావాలి అంటే కనుక ఒక మెసేజ్ చేయండి. ఆ మెసేజ్లో కూడా నేను దీనికి సంబంధించినటువంటి లింక్స్ అనేటువంటివి నేను పెడతాను. సో మీరందరూ కూడా దీనికి అప్లై చేయండి. అలాగే మిగిలినటువంటి జిల్లాలకు కూడా ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.